మంచిర్యాల జిల్లా మందమరిలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేతుల మీదుగా గోదావరి ఖనిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పురుడు పోసుకుందన్నారు. కార్మికులకు అన్ని హక్కులు కల్పించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. వాళ్ళ 2003లో పుట్టిన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మొదటిసారి ఆర్జీ 2 డివిజన్ 2003లో, రెండవసారి 2007లో మందమరి, భూపాలపల్లి, బెల్లంపల్లి ఏరియాలను గెలుచుకొని, మూడవసారి 2012లో 5 డివిజన్లతో గుర్తింపు సంఘంగా, 2009లో 2015లో 9 డివిజన్లతో మళ్ళీ గుర్తింపు సంఘంగా గెలుపొంది వాళ్ళ సింగరేణి కార్మికులకు ఎనలేని హక్కులను తీసుకొచ్చిన సంఘం గౌరవ ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో వాళ్ళ అనేక హక్కులను తీసుకొచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వాళ్ళ పిహెచ్డి కానీ, అదేవిధంగా 1996లో రద్దయిన వారసత్వ ఉద్యోగాలు 6/6/96లో రద్దయిన వారసత్వ ఉద్యోగాలను 2018 మార్చి 8వ తారీఖు నుండి సింగరేణి చరిత్రలో ఒక మైలురాయిగా సుమారు 21,000 మంది కార్మికులకు కొత్తగా వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపిన దేవుడు కేసీఆర్ గారు. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మళ్ళీ పునర్జీవనం పోసుకొని ముందుకెళ్తున్న సంఘాన్ని కార్మిక వర్గం అంతా ఆశీర్వదించి యువ కార్మికులంతా ఈ సంఘంలో మళ్ళీ మమేకమై ఈ ఉద్యమానికి ఊపిరి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియదు. Nada.